ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీల కలయికతో ముందుకెళ్తున్నాము. మీ ముందుకు ఇవాళ మూడు పార్టీల నాయకులు, నేను సామంచి శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నరసింహ యాదవ్ గారు టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు, సోదరి కీర్తన గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మూడు పార్టీల నాయకులు. మీ అందరి ముందు మనకందరికీ తెలిసిన ఓ విషయాన్ని ప్రస్తావిస్తా. దేశంలోనే అతి పెద్ద కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్లో, నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి మద్యం పాలసీ, మద్యం మాఫియా ఏదైతే ఉందో, దీని వెనుక ఉన్నటువంటి తయారీదారులు, అమ్మకందారులు, దాని వెనుక ప్రయోజనం పొందేటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అందరూ కూడా సిద్ధంగా ఉండండి. తొందరలోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో విచారణ జరిగే అవకాశాలున్నాయి. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మద్యం మాఫియా వివిధ రూపాలలో దోచుకోవడం జరిగింది. దేశం ఇవాళ అన్ని రకాల లావాదేవీలలో నగదు రహిత లావాదేవీలు జరుపుతుంటే, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుతుంటే ఏటా 20,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి మద్యం అమ్మకాలలో ఎందుకు డిజిటల్ ట్రాన్సాక్షన్, నగదు రహిత లావాదేవీలు అనుమతించకుండా క్యాష్ అండ్ క్యారీ విధానంతో వ్యాపారం చేస్తున్నారని ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. ఇదే ప్రశ్న రేపు దర్యాప్తు సంస్థల నుంచి కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాం. మరి ఆ రకంగా నగదు రహిత లావాదేవీల ద్వారా జరిపినటువంటి అమ్మకపు సొమ్ముని ఎక్కడికి తరలించారు? దేశంలోనే నాసి రకం, ప్రాణాంతకమైనటువంటి విషంతో సమానమైనటువంటి మద్యాన్ని తయారు చేస్తూ కొత్త రకమైనటువంటి పేర్లు పెట్టి గుంపగుత్తగా జే బ్రాండ్స్ అనేటువంటి ప్రచారంలోకి వచ్చినటువంటి ఈ నాసి రకం మద్యం కారణంగా ఇటీవల 4 సంవత్సరాలలో లివర్ సిరోసిస్ వ్యాధి బారిన పడేటువంటి రోగుల సంఖ్య 25% పెరిగిందని ఆసుపత్రుల్లో నమోదవుతున్నటువంటి, ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పేషెంట్ల సమాచారం మేరకు మనకు తెలుస్తుంది. నేషనల్ హెల్త్ మిషన్ జరిపినటువంటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సుమారు 31.4% మద్యం సేవించేవారు ఉన్నారని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి నవరత్నాలలో ప్రధానమైన రత్నం మద్యపాన నిషేధం. ఎన్నికలకు ముందు కనిపించిన ప్రతి చోట కూడా మద్యపానం సేవనం ద్వారా హానికరమని, కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, మంగళసూత్రాలు తెగిపోతున్నాయని కాకమ్మ కథలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తీరా మద్యపానాన్ని నిషేధించకపోగా రానున్నటువంటి 20 సంవత్సరాలలో మద్యం పైన వచ్చేటువంటి ఆదాయాన్ని ఆధారంగా తాకట్టు పెట్టి అప్పులు చేసి, అంటే భవిష్యత్తులో కూడా మద్యపానాన్ని నిషేధించడం సాధ్యం కాదు, చేసే ఉద్దేశం లేదని మడిమ తిప్పి మాట తప్పి పేద ప్రజల యొక్క రక్తంతో ఆరుగాలం కష్టపడి సంపాదించేటువంటి మొత్తంలో ఎక్కువ భాగం ఈ మద్యానికి ఖర్చు పెట్టే విధంగా 30 రూపాయలకు తయారయ్యేటువంటి క్వార్టర్ మద్యాన్ని 300 రూపాయలకు అమ్ముకుంటూ దుర్మార్గంగా పేద ప్రజల రక్తంతో ఖజానా నింపుకునేటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మీరు విచారణకు సిద్ధమా అని భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఇవాళ ప్రశ్నిస్తుంది. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చినటువంటి హామీను దశల వారీగా అమలు చేస్తామన్నారు. నిజంగా మద్యపానాన్ని నిషేధించే ఉద్దేశమే ఉంటే మీరు డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించాలి. ఒక్కటైనా ప్రారంభించారా? ధరలు పెంచితే షాక్ కొట్టి మద్యపానాన్ని మానేస్తారని చౌకబారు వివరణ ఇచ్చిన మీరు ఇవాళ మొదటి సంవత్సరంలో 13,500 కోట్ల రూపాయలు, తరువాతి సంవత్సరంలో 18,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు సుమారు 27,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రజల చేత నాసి రకం మద్యాన్ని తాగించి తద్వారా మీ జోబులు నింపుకుంటూ ఇవాళ తయారీ సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బినామీ సంస్థలే. వాటి యొక్క తయారీ విధానంలో కానీ, వారు తీసుకున్న అనుమతులు కానీ, సరఫరా చేసే విధానం కానీ
అమ్మకం తర్వాత వచ్చిన ఆదాయాన్ని మీరు ట్రక్కుల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు మద్యపానం ద్వారా మీరు అక్రమంగా సంపాదించిన సొమ్ముని ట్రక్కుల్లో ఇప్పటికే మీరు నియోజకవర్గాలకు తరలించారు. అంటే పేద ప్రజల రక్త మాంసాలతో ఎన్నికలు ఎదుర్కోవడానికి నీచమైనటువంటి రాజకీయానికి తెగబడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరియు మీ వెనుకున్నటువంటి మద్యం మాఫియాలో ఉన్నటువంటి మీకు సహకరిస్తున్నటువంటి ఏపీ బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, ఇతరులందరూ కూడా నేను ఇప్పట్లో పేర్లు చెప్పలేను. ఖచ్చితంగా జగన్ అండ్ కో మద్యం పాలసీ పైన జరిగే విచారణలో జైలుకి వెళ్ళక తప్పదని, ఎక్కడికి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎలాగైతే ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఓచలు లెక్క పెట్టారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అతీతం కాదు, చట్టానికి ఏమాత్రం అతీతులు కాదు, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళక తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, ఎన్నికలకి ఇంకా 30 రోజులే టైం ఉంది. ఈరోజు ఏదైతే మద్యం పేరుతో ఏ విధంగా ప్రజల వద్ద నుంచి లూటీ చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఎంత భారీ ఎత్తున ప్రజలకు ఖజానాకు రావాల్సిన సొమ్ముని ఏ విధంగా తన సొంత ఖజానాని నింపుకోవడానికి మద్యం పేరుతో కోట్లాది రూపాయలు ఏ విధంగా ఆయన కైవసం చేసుకున్నారో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నికల ముందు ఒకసారి చూస్తే గత 2 నెలలుగా మద్యం విపరీతంగా కూడా భారీ ఎత్తున వైసీపీ శ్రేణుల ఇళ్లలో స్టాక్ పెట్టుకొని ఉన్నారు. భారీ ఎత్తున డంపులు వాళ్ళ యొక్క క్యాడర్ దగ్గర ఈరోజు మద్యం భారీ ఎత్తున కూడా తరలించి స్టాక్ పెట్టుకున్నారు. దీనిపైన బహిరంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్కి. ఎవరైతే వైసీపీ శ్రేణులు, ఎందుకంటే మనము ఈ యొక్క సేల్స్కి సంబంధించిన డేటా తీసుకుంటే గత 2 నెలలకు ముందు ఎంత సేల్స్ ఉంది, ఇప్పుడెంత, మధ్యలో ఎంత తరలించినారు అనే దానిపైన క్లారిటీ వస్తుంది. కాబట్టి వెంటనే కూడా వైసీపీ శ్రేణులు తరలించిన ఏదైతే మద్యాన్ని వెంటనే కూడా దానిపైన సమగ్రమైన చర్యలు తీసుకోవాలి అనేసి ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు చూస్తే వైన్ షాప్లో, బ్రాందీ షాప్లో, ప్రభుత్వం నిర్వహించే షాపుల్లో స్టాక్ తక్కువ పెట్టి, స్టాకు లేదని చెప్పి ఎవరైతే బార్లు నిర్వహిస్తూ ఉన్నారో ప్రైవేట్గా, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు బార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఆ బార్లలో స్టాకు విపరీతంగా పెట్టుకొని అక్కడ 30% ఎక్కువకి, ఇప్పుడు రేట్లు ఎక్కువ పెంచి అందరినీ నడ్డి విరిచావు నువ్వు. ఈరోజు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా అధిక రేట్లతో కొనే విధంగా ప్రైవేటు బార్లకి ఆ స్టాక్ అంతా కూడా తరలించి ఈ విధంగా సొమ్ము చేసుకోవడం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సామంచి శ్రీనివాస్ చెప్పినట్టు భారీ ఎత్తున ఏదైతే కంటైనర్ల ద్వారా తరలించిన సొమ్ము ఎక్కడుందో బహిర్గతం కావాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నేను అంచెలంచెలుగా మహిళలకు అందరికి కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అంచెలంచెలుగా కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అభ్యర్థులు కానీ ఏ మొహం పెట్టుకొని మహిళల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారో సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ విధంగా రాష్ట్రాన్ని నట్టేట ముంచి ఈరోజు మొత్తం సొంత ఖజానా నింపుకొని తన పర్సనల్ ఖజానా నింపుకోవడానికి ఏ విధంగా పద్ధతులు అవలంబించాడో మనం అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వచ్ఛమైన పరిపాలన యువతకు కానీ, అదేవిధంగా అనేక బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అగ్రవర్ణాల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలంటే ఈ రాష్ట్రంలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ వర్గాలన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావో చెప్పు, సమాధానం అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ పదే అబద్ధాలు చెప్పి మళ్ళీ ఓట్లు దండుకోవాలని ఈ విధంగా ఫేక్ ప్రచారాలకి శ్రీకారం చుట్టావు నువ్వు. కాబట్టి ఈ యొక్క పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని, అదేవిధంగా 7 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం, జనసేన, తిరుపతి
అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కానీ మిగతా అభ్యర్థులందరినీ కూడా గెలిపించి ఎన్డీఏకి అండగా ఉండాలని కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కూడా పిలిపిస్తూ ఈ మద్యం పేరుతో చేసిన దోపిడీ పైన పూర్తి న్యాయ విచారణ జరగాలి. దీనిపైన ఎవరెవరు ఏ విధంగా ప్రజా ఖజానాకు రావాల్సిన సొమ్ముని ఏ విధంగా తరలించారో దాన్ని ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళందరిపైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి ముందు మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, బైబుల్గా అభివర్ణించి మరీ మాట్లాడారు. అంత గౌరవించే మీరు అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధంగా మీరు చూపించారు. క్లియర్గా మీరు గమనిస్తే మద్యపాన నిషేధంగా ఆయన మేనిఫెస్టోలో ఉంది. అట్ ప్రెజెంట్ మీరు గమనిస్తే మద్య నియంత్రణగా మారిపోయింది. అంటే మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే దాని నిషేధం కాస్త నియంత్రణగా మార్చేసేంత గొప్ప గౌరవం మీకు మేనిఫెస్టో అంటే. అత్యధిక మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్మారంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ చేస్తాడు, తద్వారా మా భర్తల ఆరోగ్యాలు బాగుపడతాయి, ఆదాయం ఏదో మా ఇంటికి వస్తుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే దశల వారీగా చేస్తానన్న ఇంప్లిమెంటేషన్ కూడా చెయ్యకుండా చీప్ లిక్కర్ని అందుబాటులోకి తీసుకొని వచ్చి, ఎస్పెషల్లీ చెప్తున్నాం చీప్ లిక్కర్, దీనివల్ల ఎంత ఆరోగ్య సమస్యలు పడుతున్నారో ఆ వ్యక్తులకు తెలుస్తోంది, ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తోంది. తన బినామీలకి ఈ కంపెనీలు అప్పగించి తద్వారా ఆదాయాన్ని దండుకుంటూ, ఏ రాష్ట్రానికైనా ఆదాయ వనరు అంటే మనం ఇండస్ట్రీస్ని చూపిస్తాం, రెవెన్యూని చూపిస్తాం. మా దరిద్రానికి, మా కర్మానికి, మా రాష్ట్రానికి ఏకైక ఆదాయం ఏంటమ్మా అంటే మద్యాన్ని చూపించుకుంటున్నాం. ఈరోజు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఇస్తున్నాడంట. అంటే నాన్న ఆరోగ్యాన్ని పాడు చేసి బిడ్డలకి అమ్మఒడిస్తున్నానని చెప్తున్నాడు. అంటే సమర్థించుకునే విధానాన్ని ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క ఓటరు గమనించాలి. ఈరోజు మీరు గమనిస్తే గత 5 ఏళ్ల కన్నా మద్యం ద్వారా వచ్చిన ఆదాయం రాష్ట్రానికి ఇప్పుడున్న ప్రభుత్వంలోనే ఎక్కువ ఉంది. 1,06,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలివితేటలు ప్రదర్శించి ఈ ఎలక్షన్లోకి పోయేటప్పుడు మహిళా ఓటర్లను మోసం చేయడం కోసం సంపూర్ణ మద్యపాన నిషేధం ఈసారి నాకు అధికారం ఇస్తానని చెప్తాడేమో, అది ససేమీరా జరగని పని అని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే బ్రావరేజ్ కార్పొరేషన్కి ఆయన ఈ మద్యాన్ని చూపించుకుంటూ 25,000 కోట్ల రూపాయల అప్పుని చేసుకున్నాడు. కనుక ఇవి 20 సంవత్సరాల దాకా ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు. ప్రతి ఒక్క మహిళా ఓటర్, ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అబద్ధాలు, అవాస్తవాలు, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే దిశగా అడుగులు తప్ప ప్రజల గురించి ఆలోచించే దిశగా ఆయన అడుగులు పడడం లేదు. అండ్ మీరు గమనిస్తే ఏదైతే ఈ కార్పొరేషన్ హెడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాసుదేవ్ రెడ్డి గారిని మీడియా ముఖంగా కొంతమంది అడిగారు, అన్న ఆదాయం పెరుగుతోంది మద్యం ద్వారా, దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు, మీరేం దీన్ని చెప్తారు అంటే చీప్ లిక్కర్ని అత్యధిక రేట్లకు ఇచ్చాడంట, అందుకని ఆదాయం పెరిగిందంట. అంటే వినియోగం తగ్గలేదు, ఆ చీప్ లిక్కర్కి రేట్లు పెంచడం వల్ల మధ్యతరగతి వాడు ఆ సంపాదించే 500 కూడా మీ షాపులకే ఇస్తున్నాడు. అంటే ఆ 500 కూడా ఇంటికి పోకపోగా అతని ఆరోగ్యం పాడు చేసుకుంటూ నాటు సారాకి, శానిటైజర్లకి బానిసలవుతూ వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ లివర్ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్క మహిళా ఓటర్ ఈరోజు గమనించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మకి అన్నం పెట్టలేడు, పిన్నమ్మకి బంగారు గాజులు కొనిస్తాడని ఎలా ఉంటుందో సామెత అలా ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేని మద్యపాన నిషేధం రాబో రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తాడని అవాస్తవం. రీహాబిటేషన్ సెంటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయలేదు. ఆయన ప్రభుత్వంలో మద్యపాన నిషేధం అనేది ఇంప్లిమెంట్ అవ్వదు. మేము జనసేన పార్టీ, బీజేపీ, టీడీపీ సంయుక్తంగా మీకు తెలియజేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కాలరాయండి. మహిళా ఓటర్లు గమనించాలి. మీ బిడ్డల్ని గంజాయికి, మీ భర్తల్ని మద్యానికి బానిసలు చేసి ఒక ఓట్ బ్యాంక్ కింద మిమ్మల్ని చూశాడు తప్ప మీ ఆరోగ్యాల గురించి ఆయన ఆలోచించట్లేదు. ప్రతి ఒక్క మహిళ ఇది గమనించి రాబో రోజులో జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన ఫిర్యాదు తర్వాత
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి డేటాను కంప్యూటర్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేశారని సమాచారం. మరొక్కసారి చెప్తున్నా, కంప్యూటర్లో డేటా డిలీట్ అయినా కూడా అందులో ఉన్నటువంటి నిక్షిప్తమైన సమాచారము క్రోడీకరించేటువంటి ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. చిల్లర వేషాలు వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఎలాగైతే ఎపిక్ కార్డుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి తద్వారా ఎంటర్ అయినటువంటి లాగిన్ ఐడి ద్వారా వివరాలు తీసుకునిందో అదేవిధంగా మీరు కంప్యూటర్లో అమ్మకాలకు సంబంధించిన లావాదేవీల వివరాలను దోచుకున్న సొమ్మును కంప్యూటర్లో డిలీట్ చేస్తే తప్పించుకుంటారనే ప్రయత్నం ఏదైతే ఉందో అది నిష్ప్రయోజనం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను.